కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నుంచి తలసాని, కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దానం నాగేంద్ర అంశంపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. మీలాగా వాటాలు కాదు కదా కాంగ్రెస్ పార్టీ. మీరు నలుగురిలో వాటాలు తెగకనే ఇలా ఒక అక్క బయటికి వెళ్ళింది నా సంగతి ఏందని. ఇంకా ప్రజలు చీత్కరించి మిమ్మల్ని బండకేసి బాధినా మీకు ఇంకా సిగ్గు రావట్లేదు. ఈ బీఆర్ఎస్ నాయకులకు ఏం చేస్తారు కేటీఆర్, హరీష్? మీరు నిజంగా ఒక ఆయన మూసీని పట్టుకొని పోతే ఒక ఆయన హైడ్రాను పట్టుకొని పోయాను. బీసీల బంద్ రోజు పొంకనాలు కొట్టుకుంటా బీసీ సంఘాలన్నీ వస్తే ఓ పెద్ద ప్రెస్ మీట్లు పెట్టింది కదా, మరి బంద్ నాడు ఎందుకు పాల్గొనలే? అంటే బీసీలు అంటే మీకున్న ప్రేమ అట్లాంటిది. పార్టీని మీరు భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నప్పుడే మీ పని సగం కథమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉండరో తీసుకొని పొమ్మని రాదురి. వాళ్ళు ఎమ్మటి రాంది ఎందుకో చెప్పమని రాదురి. వాళ్ళు ఏం ఇంట్లో ఉంటే ఇప్పుడు ఈయన నాయకత్వాన్ని నమ్మకనే వాళ్ళు బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దాన్ని కూడా స్పీకర్ ముందు ఉన్నది. స్పీకర్ గారు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈయనకు తలసాని శ్రీనివాస్ యాదవ్ అవ్వపడలేదా? టీడీపీ మీద గెలిచినోని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటావు నాన్న అని అడగొచ్చు కదా అయ్యని. సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ గుర్తు మీద గెలిస్తే మంత్రిగా చేర్చుకున్నారు కదా, మరి ఆ రోజు ఎందుకు ఇట్లా తీసుకుంటున్నాం నాన్న అని చెప్పి అనలేదు. లేదంటే ఒక 39 మంది ఎమ్మెల్యేలు ఒక్క పార్టీ కాదు